పేదోడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదోడిగా మరణించడం మాత్రం నీ తప్పే అవుతుంది. జనన మరణాలను మనం నిర్ణయించలేం, కానీ మనం ఎలా ఎదగాలనేది మాత్రం మన మీదే ఆధారపడి ఉంటుంది. ఎదగడం ఒక మొక్కను చూసి నేర్చుకోవాలి. ఎదగడం అంటే ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడం కాదు. మనం ఎదుగుతున్న కొద్దీ మనల్ని చూసి మన వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు గర్వపడాలి. విద్యార్థి దశ నుంచే అందుకు బీజం పడాలి. ఒక మనిషి ఎదగాలన్నా, ఆర్థికంగా సామాజికంగా మంచి స్థానంలో ఉండాలంటే అందుకు కొన్ని లక్షణాలు కావాలి. చక్కని మాటకారితనం, భావ వ్యక్తీకరణ, సమకాలీన సమాజంలో భాష నైపుణ్యం, భావ వ్యక్తీకరణ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఐఐటీలు ఐఐఎంలలో చదివితేనో, కార్పొరేట్ కళాశాలల్లో కోట్లు పెట్టి సర్టిఫికెట్లు కొంటేనో ఇలాంటి కొన్ని మంచి లక్షణాలు అబ్బవు. ఇవన్నీ ప్రతి ఒక్కరూ తమను తాము మలుచుకుంటూ ఎవరో ఒక మెంటర్ ద్వారానో, గురువు ద్వారానో నేర్చుకోవాల్సిందే. నేటి యువత తమకు ఉద్యోగంలో కావలసిన ప్యాకేజీ గురించి చూపిన శ్రద్ధ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్, భావ వ్యక్తీకరణ విషయాల్లో చూపడం లేదు. ఈ క్రమంలోనే గొప్ప గొప్ప కాలేజీల్లో చదివినా ఉద్యోగాలు రావడం లేదు. అందుకోసం ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఓ ఆశాదీపంలా కనిపిస్తుంది. అర్జునుడిలో దాగి ఉన్న ప్రావీణ్యాన్ని బాల్యంలోనే గుర్తించిన ద్రోణాచార్యుడిలా ఈ సంస్థ డైరెక్టర్ కె నాగేశ్వరరావు విద్యార్థులను గురిచూసి కొట్టిన బాణంలా తమ లక్ష్యం వైపు తీసుకువెళ్తున్నారు. ఏ విద్యార్థిలో ఎవరైతే మంచి భావాలతో పాటు మంచి భాష, మంచి వ్యక్తీకరణ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకుంటారో వాళ్లే ఈరోజు సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా గుర్తింపబడతారు, గౌరవింపబడతారు, జీవితం ఆనందమయం చేసుకోగలరు. ఒక అధ్యయనం ప్రకారం దేశంలో ఏటా 6 లక్షల మంది ఇంజనీరింగ్ వృత్తి విద్యా నైపుణ్యం ఉన్న విద్యార్థులు ఆయా కాలేజీల నుంచి బయటకొస్తుంటే అందులో కేవలం 2.5% అంటే 18,000 మంది మాత్రమే ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యత సాధిస్తున్నారు. మరికొందరు కనీసం పరిజ్ఞానం కూడా లేకుండా తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని తేలింది. మనం ఇవాళ చూస్తుంటే ఎలా ఉందంటే, నేషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్లో సర్వే ప్రకారం ఏం తెలియదంటే, ఈ స్కిల్స్ పరంగా ప్రతి సంవత్సరం 6 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వేరియస్ కాలేజెస్ నుంచి బయటకు వస్తున్నారు. అందులో కేవలం 2.9% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని, అంటే దగ్గర ఒక 18,000 అవుట్ ఆఫ్ 6 lakh పీపుల్ ఒక 18,000 మాత్రమే మాట్లాడగలుగుతున్నారు. ఆధునిక యుగంలో టెక్నాలజీయే పరమావధిగా ముందుకు సాగుతున్న నేటి తరంలో ఇంగ్లీష్ భాష లేకుండా మనుగడ సాధించలేమన్నది నిర్వివాదాంశం. ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే మాతృభాషను నిర్లక్ష్యం చేయడమని కాదు. వాస్తవానికి అమ్మ భాషలో పట్టు సాధిస్తేనే ఇంగ్లీష్లో మరింత రాటుదేలొచ్చు. ఈ మూల సూత్రాలను కూడా చాలా విద్యా సంస్థలు మర్చిపోతున్నాయి. అలాంటి వారి ఆలోచనలకు చరమగీతం పాడి బతుకునిచ్చిన మాతృభాషతో పాటు బతకడానికి కావలసిన ఇంగ్లీషు భాషలో పట్టు సాధించేలా తమ విద్యార్థులను తీర్చిదిద్దడంలో అపెక్స్ సంస్థ నాటి నవోదయల భారతంలో అర్జునుడికి విలువిద్యలు నేర్పిన గురు ద్రోణాచార్యుడిలా దోహదపడుతుంది. నిజంగా ఎంత ఎదగాలన్నా ఒక మాట ద్వారానే ఒక మనిషి ఉన్నతమైన స్థితి చేరుకోగలడు. ఇప్పుడు ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎదిగిన ఈ ప్రపంచంలో ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ లేని విద్య కానే కాదు. ఇవాళ చదువులు ఎలా ఉన్నాయంటే, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో 6వ తరగతి నుంచే ఐఐటి, జిఏని, నీట్ అని పిల్లల మీద ఒత్తిడి పెట్టించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ లాంటి భాషను పూర్తిగా అశ్రద్ధ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే భాష వ్యక్తీకరణ శక్తి సామర్థ్యాలు మాతృభాషలో లోపిస్తాయో పరభాషలో రావడం చాలా కష్టం. కనుక ఒక భాష పైన కూడా ఈక్వల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎంత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విలువిస్తున్నాయో అదేవిధంగా వాళ్ళు భాష పైన కూడా అంత పొట్టించినప్పుడే వాళ్ళు మంచి జీవితానికి దగ్గర అవుతారు. మీరు ఉదాహరణ తీసుకుంటే, కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి బయటపెట్టిన మరుక్షణం నుంచి వాళ్ళ ఒక విద్యార్థి ఒక జీవితం మొత్తం కేవలం వాళ్ళ భాష పైనే ఆధారపడి ఉంటుంది. ఒక భాష రావటమే కాదు, ఒక మంచి భావంతో కూడిన భాష ఉన్నప్పుడే వ్యక్తి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం ఏంటో మనకు తెలుస్తుంది. కనుక ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఒక సాధన అంటూ అవసరం. ఆ సాధన వల్లే మనిషి ఉన్నతమైన స్థితి చేరుకోగలడు. కనుక మనం కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా ప్రపంచంలో ఉన్న అవకాశాలని మనం అదృష్టాన్నిగా మార్చుకొని ఎదగాలంటే తప్పనిసరిగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎంతో పట్టు ఉండటం అనేది చాలా అవసరం. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లో చిన్నప్పటి నుంచే స్టేజ్ మీద ముందు తీసుకొచ్చి పిల్లల్ని మంచి భాషా నైపుణ్యం పెంపొందించుకునే విధంగా తీర్చిదిద్దినప్పుడు ఒక అద్భుతమైన సమాజం, ఒక అద్భుతమైన యువత శక్తిని మనం బయటికి తీసుకురాగలం, తెలుసుకోగలం. కానీ ఇప్పుడు
ఈ వర్తమాన కాలం ఏంటంటే పుస్తక పఠనం అనేది పూర్తిగా లోపించింది. సో కనుక 6వ తరగతి నుంచి పిల్లలకి మంచి పుస్తక పఠనం అలవాటు చేస్తే వాళ్ళే రేపు గొప్ప పౌరులు ఎదిగి మంచి భావాలతో మంచి జీవితాన్ని గడపగలరు. నా పేరు పావని. నేను ఈ అపెక్స్లో జాయిన్ అవ్వడానికి ఫస్ట్ రీజన్, నేను ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నాకు అంత ఐడియా లేదు. బేసిక్గా నేను జడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి వచ్చానమాట. అక్కడ ఎడ్యుకేషన్ గురించి అందరికీ తెలిసిందే, కానీ ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కొంచెం అసలు మాట్లాడటానికి కూడా వచ్చి ఉండేది కాదు. అప్పుడు అలా రిజెక్ట్ అయినప్పుడు నేను అపెక్స్లో జాయిన్ అవుదామని అనుకొని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు రివ్యూస్ బాగుంది అని చూసి నేను అపెక్స్కి జాయిన్ అయ్యాను. ఇక్కడ జరిగే కమ్యూనికేషన్ స్కిల్ క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానని వచ్చానో ఆ ఇంటర్వ్యూ సెషన్లో నేను ఎక్కడ మిస్టేక్ చేసి ఫెయిల్ అయ్యాను అనేది నేను నేర్చుకున్నాను అనమాట. ఆ ఇంటర్వ్యూ సెషన్ సండే జరుగుతూ ఉంటుంది. ఆ రోజు నేను చాలా నేర్చుకున్నాను. ఎలా మాట్లాడాలి, మన గెస్చర్ అనేది ఇంటర్వ్యూ ముందు ఎలా ఉండాలి, ఇలా చాలా నేర్చుకున్నాను. అండ్ ఇక్కడైతే మనం సొసైటీలో ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఎవరు ఒపీనియన్స్ యాక్సెప్ట్ చేయరు. గ్రూప్ డిస్కషన్స్ క్లాస్లో నేనైతే ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ ఆలోచనకి తగినట్టు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలని చాలా నేర్చుకున్నాను. డైరెక్టర్ సార్ నుంచి అయితే ఇంకా మనం చాలా నేర్చుకోవచ్చు. ఈ ఎపెక్స్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అయిందనమాట. ఇప్పుడు నేనైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. మన గుంటూరు బ్రాడీపేటలో ఉన్న అపెక్స్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే ఇలాంటి వారిని ఎంతో మందిని తీర్చిదిద్దింది. వారు ఉన్నత స్థానాల్లో నిలబడేందుకు దోహదం చేసిందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల 28వ వార్షికోత్సవం జరుపుకున్న ఈ అపెక్స్ గురుకులంలో పూర్వ విద్యార్థులే ముఖ్య అతిథులుగా హాజరై తమ అనుభవాలను పంచుకోవడం విశేషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. టుడే వై ఐఎమ్ కమింగ్ హియర్ టు సే గ్రాటిట్యూడ్ టు దిస్ సార్. నేను ఒక పూర్ ఫ్యామిలీలో జన్మించాను. మా ఫాదర్ ఈజ్ ఏ హ్యాండిక్యాప్డ్, మై మదర్ ఈజ్ ఏ డైలీ లేబర్. షీ యూజ్ టు ఎర్న్ ఓన్లీ 25 రూపీస్ పర్ డే. ఆ 25 రూపాయలతో మేము తిని నన్ను చదివించింది ఆమె. నేను తెలుగు మీడియంలో నా 10th క్లాస్ కంప్లీట్, నా టోటల్ ఎడ్యుకేషన్ కంప్లీటెడ్ ఇన్ తెలుగు మీడియం. ఐ డిడెంట్ నో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ అండ్ యామ్. అప్పుడు నేను ఇన్స్టిట్యూట్కి వచ్చాను. నా పరిస్థితి చూసి సార్ నా దగ్గర రూపాయి తీసుకోకుండా నాకు ఉచితంగా చదువు చెప్పాడు. ఆ చదివే ఈరోజు నన్ను బతికిచ్చింది. టుడే మా వైఫ్ ఈజ్ ఏ డాక్టర్. అండ్ ఈరోజు నేను ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నానంటే కారణం నా జాబ్. నాకు జాబ్ వచ్చిందంటే కారణం ఓన్లీ దిస్ అపెక్స్ ఇన్స్టిట్యూట్. ఇంకేం నా ఎడ్యుకేషన్ మొత్తంలో ఒక గొప్ప థింగే ఒకటి హ్యాపెండ్ అయిందంటే అది ఇన్స్టిట్యూటేనండి. నా జీవితాన్నే మార్చింది. నా జీవితంలో 2 పార్ట్లు ఉందంటే, ఒకటి బిఫోర్ జాయినింగ్ ఇన్ టు అపెక్స్, ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ టు ది అపెక్స్. నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగిందంటే మటుకి అది నేను అపెక్స్లో జాయిన్ అవ్వడమేనండి. రియల్లీ థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు హనుమంతరావు. మాది అద్దెంకి మండలం, ప్రకాశం జిల్లా, దేనుకొండ గ్రామం. నేను 2003లో ఈ కోర్స్ చేశాను. ఈ కోర్స్ జాయిన్ అవ్వక ముందు ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ కంప్యూటర్ ఫ్యాకల్టీ ఇన్ వన్ ఆఫ్ ద కాలేజెస్. దట్ టైమ్ ఐ వాజ్ ఫుల్లీ స్ట్రగులింగ్ విత్ ఇంగ్లీషెస్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అడ్వైజ్డ్ మీ టు జాయిన్ ఎపెక్స్ కోర్స్. సో నేను ఈ కోర్స్ జాయిన్ తర్వాత చాలా బెనిఫిట్ పొందాను. అప్పటి వరకు నేను ఎలా ఎంఎస్సి కంప్లీట్ చేశాను వితౌట్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనేటువంటివి నాకు అర్థమైంది. సో బట్ 3 hours అనేది రియల్ ఫ్యాంటాస్టిక్. దిస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఈ కోర్స్లో ఒక కమ్యూనికేషన్ స్కిల్సే కాదు, దాంతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, హౌ టు బిహేవ్ విత్ ఎల్డర్స్, ఇలా ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను బిఫోర్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ గాన్ త్రూ దట్ కంటెంట్ ఆల్సో, బట్ there is no comparable with any other institute. ఈ ఇన్స్టిట్యూట్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఎవరైనా సరే నా దగ్గరికి జాబ్ రెఫరెన్స్ కోసం వస్తే ఫస్ట్ ఐఎమ్ సజెస్టింగ్ టు జాయిన్ ఎఫెక్ట్స్ టు చేంజ్ దేర్ లైఫ్స్. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఐ వాజ్ సెర్చింగ్ ఫర్ సచ్ ఆపర్చునిటీ టు డెవలప్ మై కమ్యూనికేషన్ స్కిల్స్. అవి నేర్చుకోవాలి. సో మా ఫ్రెండ్ భాస్కర్ సజెషన్తో నేను అపెక్స్ జాయిన్ అయ్యాను 97లో. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ప్రిన్సిపల్ ఏపీ మోడల్ స్కూల్ సీతారాంపురం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో మంచి జాబ్ కొట్టే అవకాశం, కాన్ఫిడెన్స్ వచ్చినాయి అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. మా మదర్ తర్వాత రీజన్స్ ఎవరంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఎవరంటే అపెక్స్ నాగేశ్వర్ సార్. ఇక్కడ రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే 100% సక్సెస్, నాట్ ఈవెన్ 99, 100% సక్సెస్ వస్తుంది. ఎంతోమంది మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్, తెలిసిన వాళ్ళు ఎంతోమంది జాయిన్ అయ్యి ఇక్కడ లబ్ధి పొందారు. ఎందుకంటే ఇక్కడ ఒక పర్సనాలిటీ, ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ ఈ రెండు ఇక్కడ లాంగ్వేజ్తో పాటుగా వస్తాయి. కాబట్టి బయటికి వెళ్తే యూ కెన్ లీడ్ లైఫ్ హ్యాపీలీ విత్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్. అది వస్తుంది. వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ రాణిస్తున్న బోడెపూడి సుబ్బారావు లాంటి వారు కూడా అపెక్స్ ఇన్స్టిట్యూట్లోనే
ఇంగ్లీష్ భాషలో పట్టు సాధించామని చెబుతున్నారు. 12వ బ్యాచ్ కు చెందిన బిఎస్ఆర్ తనలాంటి ఎన్నో వేల మందిని కంప్లీట్ హ్యూమన్ గా తీర్చిదిద్దడంలో అపెక్స్ దోహదపడిందన్నారు. మహానాడు మీడియా అధిపతిగాను ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో కృషి చేస్తున్న బిఎస్ఆర్ అపెక్స్ ఇన్స్టిట్యూట్ లో చేరిన తర్వాత తన లైఫ్ స్టైల్ కంప్లీట్ గా మారిపోయిందని తన అనుభవాలను నేటి విద్యార్థులతో పంచుకున్నారు. నా పేరు సుబ్బారావు. నేను 12th బ్యాచ్ స్టూడెంట్ని ఇక్కడ. సో అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి ఒక వర్డ్ ఒక ఫ్రేజ్లో చెప్పాలంటే వాట్ ఎవర్ ద పొజిషన్ ఐ ఎంజాయ్ టుడే. ఈరోజు ఏదైతే నేను లైఫ్ లీడ్ చేస్తున్నానో ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. సింపుల్ వర్డ్స్ అండి. ఎందుకంటే నేను చదివింది హిందూ హై స్కూల్లో, కాలేజీ కూడా హిందూ కాలేజీలోనే మొత్తం మా గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. నేను ఉదయ్ భాస్కర్ అందులో. సో మేము కాలేజీ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఉదయ్ భాస్కర్ చెప్పేవాడు మాకు, నేను ఇట్లా స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్తున్నా అంటే నేను ఎట్టి పరిస్థితిలో జాయిన్ అవ్వాలంటే ఈ ఇంట్రొడ్యూస్ మీ టు అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇక్కడికి రాగానే ఇక్కడ సారు అందరినీ అన్ని విధాలుగా మౌల్డ్ చేస్తారనమాట. ఓన్లీ ఇంగ్లీష్ నేర్పించడమే కాదు, సో నాలో ఉన్న ఆరోగెన్స్ని, నా బిహేవియర్ని, నా యాటిట్యూడ్ని అన్నీ మార్చారు. ఇదేంటంటే ఇట్స్ లైఫ్ టైమ్ లో యు విల్ ఎక్స్పీరియన్స్. బిఎస్ఆర్ కేవలం తనతోనే పరిమితం కాకుండా తన పిల్లలను కూడా ఇక్కడే చేర్పించి అపెక్స్ తో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. తన తండ్రి, దైవం, గురువుగా భావించే నాగేశ్వరరావు లాంటి అభినవ ద్రోణాచార్యులు మరింత కాలం పాటు తమ సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు. సో సార్ ఇంకా అట్లీస్ట్ ఇంకొక 500 బ్యాచెస్ రెహమాన్ చెప్పినట్టు డెఫినెట్ గా చేయాలని, చాలా మంది లైఫ్ స్టైల్స్ మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫాదర్ తర్వాత నాకు ఫాదర్ లాగా అనమాట. నేను కూడా అంతే పెద్ద కొడుకు లాగా ఫీల్ అవ్వడానే చెప్తాను. అండ్ వీఆర్ దేర్. మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా సార్తో పాటు ఉంటుంది. సార్ ఇంకొక 22 అంటే 50 years సెలబ్రేషన్ కలుగుతాం సార్. థ్యాంక్ యూ ఆల్. కేవలం లాభాపేక్షే కాకుండా విద్యార్థులను సన్మార్గంలో నడిపించడం, ఆయా రంగాల్లో వారిని మెరుగైన విద్యార్థుల్లా తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడే కమ్యూనికేషన్, ఇంగ్లీష్ పరిజ్ఞానం పట్ల అపెక్స్ సంస్థ 3 దశాబ్దాలుగా చేస్తున్న సేవలను విద్యార్థుల తల్లిదండ్రులు కాలంతో పాటు పోటీ పడి పరిగెత్తితేనే ఉన్నత జీవితం దక్కుతుంది. నిత్యం ఓ విద్యార్థులా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటేనే పోటీ ప్రపంచంలో మనం మనగలం. అలాంటి ఎంతో మంది విద్యార్థులకు ఆశాదీపంగా మారిన అపెక్స్ నాగేశ్వరరావు లాంటి వారిని అభినవ ద్రోణాచార్యులుగా అభివర్ణించడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన మరిన్ని బ్యాచ్లను తయారు చేసి సమాజానికి అందించాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.